శ్రోతలకు నమస్కారం. పుట్టినరోజు కార్యక్రమమునకు స్వాగతము. గత వారము మనము కర్కాటక రాశి వారి గురించి కొన్ని విషయములు తెలుసుకున్నాము. ఈ వారము మరికొన్ని విశేషములు తెలుసుకుందాము. కర్కాటక రాశి వారి వృత్తి గురించి తెలుసుకుందాము. ప్రయాణమునకు సంబంధించిన వృత్తులు వీరికి అనుకూలముగా ఉంటాయి. వాహనములపైనను, నౌకలు, విమానములు, రైలు బండ్లపైనను తిరుగుచుండు వృత్తులలో వీరు చాలా చక్కగా రాణిస్తారు. మరి వస్తు మార్పిడి, అమ్మకమునకు వచ్చిన ప్రచారము వీరికి ఎక్కువ అనుకూలముగా ఉంటుంది. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులుగా వీరు రాణిస్తారు. ఔషధముల ఏజెంట్లు, క్రొత్త కంపెనీలకు ప్రచారము చేసి పెట్టువారుగా కూడా వీరికి మంచి పేరు వస్తుంది. వీరికి చాలా విధమైనటువంటి వృత్తులలో నైపుణ్యం ఉంటుంది. నచ్చ చెప్పుట, కొనిపించుట, ఇతరులచే పెట్టుబడులను గృమ్మరింపచేయుట వీరికి చాలా సులభము. అప్పులు తెచ్చుట, దానితో వ్యాపార సంస్థలను నడుపుట, అప్పులిచ్చుట, వడ్డీ వ్యాపారము చేయుట వీరికి లాభకరంగా ఉంటుంది. ధనము కొంతకాలము అపరిమితముగా వర్షించి వస్తు సంపదలో కూడా వీరికి పుష్కలత్వము ఏర్పడుతుంది. మరికొంతకాలము త్వరితముగా సమస్తము కోల్పోయి కొంతమంది దారిద్ర్యము అనుభవించేటువంటి స్థితికి లోనవుతూ ఉంటారు. వ్యక్తిగత జాతకములో గ్రహముల యొక్క నీచ స్థితిని బట్టి రాబడి పుష్కలంగా జరుగుతున్న సమయంలో వీరు నిర్వహించుచు నష్ట సమయములలో ఇతరులకు అప్పచెప్పుచుండుట చాలా మంచిది. నీటిపై ఎగుమతి దిగుమతుల సరకుల వ్యాపారము, ధాన్యము, వస్త్రములు, తినుబండారములు, పానీయముల వ్యాపారము వీరికి చాలా బాగా కలిసి వస్తాయి. ఉద్యోగము కన్నా వ్యాపారము వీరికి లాభదాయకముగా ఉంటుంది. ఉద్యోగం ఉన్నా కూడా కొంతకాలము వీరు వ్యాపార సరళిలో సంపాదన చేస్తూ ఉంటారు. వైద్య వృత్తి, గ్రంథముల క్రయ విక్రయములు, ఉప్పు పరిశ్రమ వ్యాపారము కూడా వీరికి చాలా బాగా లాభిస్తుంది. వృత్తి, ఆర్థిక విషయములలో వీరు ఆలోచించి చేసిన దానికన్నా మనస్సునకు తట్టిన మార్గమును ఆచరిస్తే ఎక్కువ లాభము ఉంటుంది. వివాహము, దాంపత్య జీవితము వీరికి చిన్నతనములోనే వివాహము జరిగే అవకాశం ఉంటుంది. భార్యాపుత్రులపై వీరికి ఆపేక్ష ఎక్కువ. ఇల్లు విడిచి ఎక్కువ కాలము ఉండలేరు. ఇతర ప్రదేశములు ఎంత సుఖముగా ఉన్నా కూడా వీరికి ఇంటి వద్దే విశ్రాంతి ఉంటుంది, కానీ వీరు వెళ్ళిన ప్రదేశములలో విశ్రాంతి లభించదు. దాంపత్యమున వీరి అర్ధాంగి గడిసరి, ఇల్లు తీర్చిదిద్దగల నేర్పుగలది, ఆదాయ వ్యయముల జాగ్రత్త కలిగినది, గృహాలంకరణములు తెలిసినది అయి ఉండును. ఇంటి డబ్బు వాడుకను మీ చేతులలో నుండుట క్షేమము కాదు. భార్య కప్పచెప్పినచో సామరస్యముతో నిర్వహింపబడుతూ ఉంటాయి మీ వ్యవహారములు. సామాన్యముగా మీరిచ్చిన డబ్బులో కొంత మిగిల్చి మీ అర్ధాంగి గృహ వసతులను ఏర్పరచుటలో చాలా సమర్థురాలు. ఆ విషయము మీకు చాలా ఆశ్చర్యము కలిగిస్తూ ఉంటుంది. దాంపత్య విషయమున చిన్న చిన్న తేడాలు మీ మనస్సునకు పట్టవు. కనుక మీ భార్యలో లోపములున్నా కూడా మీ దాంపత్యమునకు ఎటువంటి భంగము కూడా రాదు. సంతానము మీకు ముగ్గురు లేక ఇద్దరు సంతానము కలగవచ్చును.
ప్రథమ సంతాన ప్రాప్తి కొంత ఆలస్యము అవుతుంది. ప్రథమ సంతతి గర్భస్రావమో లేదా వేరే కొంచెము ఇబ్బంది పడటో జరుగుతూ ఉంటుంది. రెండవ సంతతి నుండి దృఢకాయులు దీర్ఘాయువులు కలుగుతారు. జీవించిన వారిలో జ్యేష్ఠ సంతతి వాణిజ్య వ్యాపారాదులలో బాగా రాణిస్తారు. రెండవ సంతతి నౌకరీ చేయిచు అనగా ఉద్యోగం చేయిస్తూ జీవిస్తారు. వీరిద్దరికి విద్య మధ్యస్థము. మూడవ సంతతి ఉంటే మటుకు విద్యా పరిపూర్తి కలిగి వినయ వివేకములు పరమార్థ దృష్టి కలిగి మీకు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చేవారుగా ఉంటారు. ఆరోగ్యము చిన్నతనమున జలుబు దగ్గు ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్న చిన్న బాధలు కలుగుతాయి. విద్యార్థి దశలో ఆరోగ్యము చాలా బాగుంటుంది. వివాహానంతరము సుమారు నడి వయస్సు నుండి కొంతమందిలో స్థూల శరీరము కలుగుతుంది. ఎక్కువ శ్రమపడుట వలన అప్పుడప్పుడు కొంత శారీరక ఇబ్బందులు మీకు కలుగుతూ ఉంటాయి. అంతకు మించి మీకు ఆరోగ్య విషయమున ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. సోమరితనము, అతినిద్ర, శరీరము బరువెక్కుట కొంతమందిలో కలుగుతూ ఉంటుంది. ఈ సోమరితనము వదిలేస్తే మటుకు మీరు చాలా చురుకుగా ఉండి ఆరోగ్య విషయములో 10 మందికి ఆదర్శప్రాయులై ఉంటారు. స్త్రీలకు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు లలిత కళలలో మంచి ప్రావీణ్యము ఉంటుంది. గృహాలంకరణము, గృహోపకరణముల సేకరణము వీరి నైపుణ్యమును అలంకరిస్తూ ఉంటాయి. సంగీతము అభ్యసిస్తే వారి కంఠధ్వనిలో భక్తి పారవస్యము, హృదయ ద్రవీకరణ శక్తి కలిగి ఉంటుంది. భర్తలను బిడ్డలను సుఖపెట్టుట, వారి సేవలో జీవితము అంకితము చేయుట జరుగుతుంది. ప్రయాణము, యాత్రలు బాగా చేస్తూ ఉంటారు. ఆస్తిక్యము, ఆచారము, పూజా పునస్కారముల వైభవము వీరికి చాలా బాగా ఉంటాయి. ఈ రాశిలో పుట్టిన వారు యోగాభ్యాసము, మంత్రతంత్రోపాసనాదికములు చేస్తే త్వరగా ఫలిస్తాయి. దైవ సాక్షాత్కారము, విచిత్రానుభూతులు, స్వప్న సాక్షాత్కారములు సులభముగా కలుగుతాయి. జ్యోతిర్విద్య అభ్యసించుట, ధ్యానము వలన గుప్త వస్తు జ్ఞానము సుగమముగా ఉంటుంది. పూనకములు, ఆవేశములు, భూతావేశములు కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటాయి. వీరికి భక్తియోగ సాధన సులభం. లలిత కళల మూలమున యోగ సాధన చేసి సులభముగా పరిపూర్ణత పొందుతూ ఉంటారు. ఆత్మ సమర్పణ మార్గమున పరమ గురువులలో ఒకరికి జీవితము అర్పించుకొనుట, వారితో సూక్ష్మ శరీర సంబంధములు, విచిత్రానుభూతులు కొంతమందిలో కలుగుతూ ఉంటాయి. ఇది కర్కాటక రాశిలో జన్మించిన వారికి కొన్ని విశేషములైనటువంటి విశేష విషయములు. ఇక ఏ సంవత్సరములోనైనా ఈ దిగువ మాసములు వీరికి కార్యానుకూలములు. జూన్ 21 నుండి జూలై 21 వరకు, అక్టోబర్ 21 నుండి నవంబర్ 21 వరకు, ఫిబ్రవరి 19 నుండి మార్చి 20 వరకు. ఏ మాసమునందైనా ఈ దిగువ తేదీలు వీరికి అనుకూలములు. 1, 2, 4, 7, 10, 11, 13, 16, 22, 25, 28, 31. ఏ మాసమునందైనా ఈ దిగువ తేదీలు వీరికి ప్రతికూలములు. 8, 9, 17, 18, 26, 27. ఆది, సోమ, శుక్రవారములు వీరికి అనుకూలములు.
దుస్తులు మొదలగు నిత్య ఉపయోగ వస్తువులలో పాల రంగు, వెండి రంగు, గచ్చకాయ రంగు వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉంగరములు మొదలగు ఆభరణములలో చంద్రోఫలము, ముత్యపు చిప్ప, ముత్యము వీరికి ఎక్కువ యోగప్రదమును కలిగిస్తూ ఉంటుంది. స్వస్తి సశేషం. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ